ఆరాధనలోకి మనం వెళ్ళే ముందుగా ఆరాధన వాక్యంలోకి మనం వెళ్ళే ముందుగా ప్రభు సాయం ఇస్తాము. మరి ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మన దేవ, మంచి ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. వేవేల కోట్ల కొలది దూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడపరిచిన ప్రభువు నీవు. ప్రభు, మరి ఈ దినము ప్రభు దినాన్ని ఆస్వాదించి మా బ్రతుకులో నిరీక్షణానికే మీకు కొన్నాళ్ళు, మా స్థుతులపైన ఆశీలై ఉన్నందుకే మీకు కొన్నాళ్ళు చెల్లిస్తా ఉన్నాను. మరి ప్రభు, ఇంతవరకు మీ నామమార్థమై మీరు జరిగిస్తూ వచ్చిన కుడికినంతటి బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మీ ప్రశస్తమైన మీ దివ్య వాక్కును మాకు దయచేసి రావాల్సిన ప్రార్థిస్తా ఉన్నాను. ఇటు రీతిగా నేను ఆరాధించాల్సిన ఎందు నిమిత్తం నేను ఆరాధించాలను ప్రభా, గ్రహింపుతో మేము ఆరాధించగలుగుతాకు మాకు సహాయపడండి. ఆకుపక్షుల్లో మీరే తోడే నడిపించండి. నిలబడుతున్న వాళ్ళు ఎందుకు పనికినటువంటి వాళ్ళు, మంటికి ధూళికి పనికినటువంటి వారిని ఒప్పుకుంటున్నాను. మీ సన్నిధిలో నన్ను బలపరిచి మీ ఆత్మచేత నింపి మీ పరిశుద్ధ వాక్యాన్ని బయలుపరుస్తురావాల్సిన ప్రార్థిస్తాను. యేసు అత్యున్నతమైన నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. Greetings to all in the precious and mighty name of our Lord and Savior Jesus Christ. యేసయ్య అతి శ్రేష్టమైన శక్తిగల నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి రండి, తీతుకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ టైటస్ చాప్టర్ 2. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక ముందుంటుంది. 11 నుంచి 15 వచనాలు. ఫ్రమ్ వర్స్ 11 to 15. టైటస్ చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ 11 to 15. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు. ఎవరైనా తీసిన వారు బిగ్గరగా అర్థమయ్యేటట్లు చదవాల్సిందిగా ప్రభు పేరట కోరుతా ఉన్నాను. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొని వీటిని కూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండుమని ఎవరిని తృణీకరించని. కాబట్టి పరిశీలించి చదువుకున్నారని నేను ఆశిస్తా ఉన్నాను. అయితే ఈ 11 to 15 వర్సెస్ 11 నుంచి 15 వచనాలు ఏమిటి అని చెప్పే ముందు, ఇది అపోస్తలుడైన పౌలు మరి తీతుకు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ 2nd చాప్టర్లో వచ్చే ముందు అసలు ఎందుకు రాస్తున్నాడంటే, ఈ తీతును క్రేతు అనే సంఘానికి అధ్యక్షుడిగా నియమించిన నిమిత్తమై మరి తన బాధ్యతను అప్పగించే ముందు తనకి బోధిస్తున్నటువంటి విషయాలు అన్నమాట ఇవి. ఈ 2nd చాప్టర్ కనుక మనం పరిశీలించినట్లయితే మరి ముందుగా సంఘంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి సంఘంలో మరి ఏజ్డ్ మ్యాన్ అండ్ ఏజ్డ్ ఉమెన్, అంటే మరి ముందు తెలుగులో వృద్ధులు, పురుషుల్లో కావచ్చు స్త్రీలో ఉన్నటువంటి వృద్ధులు ఎటు రీతిగా ఉండాలనో, తర్వాత యంగ్ ఉమెన్ అండ్ యంగ్ మ్యాన్ అంటే యమన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీలు మరి పురుషులు ఎటు రీతిగా ఉండాలనో చెప్తూ, వారు పెద్దలైన వారు వారికి ఎట్లా బోధించాలని చెప్తూ, మళ్ళీ దాసులు యజమాని దగ్గర ఎట్లా ఉండాలనో ఇట్లా మరి ఒక క్రైటీరియాలో చెప్పుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తాం. 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉండటం వలన
యూ విల్ డెకరేట్ ది డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అవర్ సేవియర్ ఇన్ ఆల్ థింగ్స్. అంటే ఇలా చేయటం వలన దేవుని యొక్క బోధ అంటే అలంకరిస్తారు అని ఒక మాట ఉంటుంది చూడండి, 10వ వచనం 9-10 కలుస్తుంది. మన రక్షకుడు Hmm. దాసులైన వారు అన్ని విషయములలో మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులను ఎదురు మాట చెప్పక ఏమీయూ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టచ్చు, వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. ఇక్కడ ఫస్ట్ లో ఉన్నది చూడండి, మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు. కాబట్టి ఇదంతా ఎందుకు చేయాలి, ఎందుకు చేయమని చెప్తా ఉన్నాడంటే ఇన్ ఆర్డర్ టు డెకరేట్ ది డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అని రాయబడతా ఉంది. అయితే మరి పౌలు మరి స్వనీతి క్రియలను చేయమని చెప్తా ఉన్నాడు అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. నువ్వు ఇలా చేస్తే దేవుడు మెప్పు పొందుతాడు అన్న విషయాలు చెప్తున్నాడు అని చూస్తే ఇట్స్ నాట్ లైక్ దట్. అవి అటు రీతిగా లేదు. అందరి మిత్తమే 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్తా ఉన్నాడంటే, For the grace of God that bringeth salvation hath appeared to all men. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. కాబట్టి ఇప్పుడు దేవుని కృప ఏం చేస్తా ఉందంట, మనుషులకి రక్షణని తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తెలుగులో కంటే ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగెత్ సాల్వేషన్. కాబట్టి రక్షణ అనగా ఏమిటి? రక్షణ కంటే ముందు దేవుని కృప. కృప అంటే ఏమిటి ఎవరైనా చెప్పగలరా? నిర్వచనం బోధించేవారు కాకుండా మిగతా వారు. కృప అనగా ఏమిటి? ఎవరైనా ఎనీబడి కెన్ టెల్. I'm unable to hear. కాబట్టి ఇప్పుడు కృప అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక మనిషి మన కార్ ఏదో వాష్ చేసినాడు అనుకోండి, 15 రియాల్కి అట్లా మనకి కార్ వాష్ చేస్తూ ఉంటారు మన షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు. వారికి 15 రియాల్ కాకుండా 20 రియాల్ ఇస్తే అది కృప అవుతుందా? అవ్వదు. కృప అంటే గివింగ్ టు సంబడి హూ డజంట్ డిజర్వ్. అంటే అర్హత ఏమాత్రం లేని ఒక వ్యక్తికి, ఇది తీసుకునే వ్యక్తిలో లేదు కానీ ఇచ్చేటువంటి వ్యక్తిలో ఇట్ ఈస్ ఇన్ ది గివర్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది రిసీవర్. కాబట్టి ఇచ్చే వ్యక్తిలో ఉన్న విషయమై ఉంటా ఉంది. కాబట్టి దేవుని కృప ప్రత్యక్షమవుతా వచ్చిందంట. దేవుని కృప ప్రత్యక్షమయ్యే ముందు ఏం చేస్తుంది? రక్షణ తీసుకొచ్చింది అని ఇక్కడ వాక్యము రాయబడతా ఉంది. మరి రక్షణ అనగా ఏమిటి? ఎవరికి రక్షణ కావాలి? ఎప్పుడు చూసినా మరి సంఘంలో రక్షణ 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 అనే మాట వినిపిస్తూ ఉంది. రక్షణ అంటే ఏమిటి? వాట్ ఈస్ ది సాల్వేషన్? ఎవరికి రక్షణ? మామూలు జనరల్గా మనం మాట్లాడుకున్నాం. రక్షణ ఎవరికి కావాలి? ఎవరైనా? ఆపదలో ఉన్న వారికి, విపత్తులో ఉన్న వారికి రక్షణ అవసరం. తమిళ్లో పోలీస్ వారికి తెలుగులో ఏమంటారు తెలియదు కానీ కావల్తురై అంటారు. సో రక్షక భటులు, సారీ. సో ఎందుకంటే ఆపదలో రక్షించేటువంటి వారు. ఒక ఉదాహరణకి నేను ఒక బోధకుడు చెప్తుంటే వింటూ వచ్చినాను. ఒక బామ్మగారు అంట నదిలో కొట్టుకుంటూ పోతూ ఉందంట. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, బామ్మ మీకు ప్యారడైస్ బిర్యానీ కావాలని అడుగుతూ వచ్చినాడు అంట. కానీ ఆమెకు కావాల్సిన ప్యారడైస్ బిర్యానీ ఆ టైంలో లేదు. షీ నీడ్ హెల్ప్. అదే రక్షించడం అంటే. ఆమెని బయటికి తీసుకురావాలి. ఎవరు తీసుకురాగలరు? ఆల్రెడీ ఆ నదిలో ఉన్నవారు తీసుకురాగలుగుతారా? ఆమెతో పాటు కొట్టుకుని పోతా ఉన్న వ్యక్తి తీసుకురాగలుగుతారా? లేదు. ఎవరైతే బయట వెలుపల ఉన్నారో ఓన్లీ హీ ఆర్ షీ కెన్ డెలివర్ హర్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్, ఆ పరిస్థితి నుంచి కదండి. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది మనందరం కూడా ఏ పరిస్థితిలో ఉన్నామంటే నిత్య నాశనం వైపు ఉంటా ఉన్నామని బైబిల్ చెప్తా ఉంది. అందుకే మనకి రక్షణ అవసరము, రక్షకుడు అవసరము. అయితే ఈ రక్షకుడు మన వంటి వాడైతే కుదురుతుందా? మనలాగే మరి ఆదాము సంతానం అయితే కుదురుతుందా? ఎందుకు ఆదాము సంతానం అయితే కుదరదు? ఎందుకంటే ఆదాము నుంచి మనకేమొచ్చింది? పాపం అనేది వస్తూ వచ్చింది. పాపం అనగా ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి మొట్టమొదటిగా ఆదాం ద్వారా మన ఆజ్ఞ అతిక్రమము చేస్తూ వచ్చినాము. ఇక వచ్చినంత నేను ఒక సమ్మరి వేలో చెప్తూ వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఆదాము నుండి మనకి పాపం వస్తూ వచ్చింది. ఆదాము అవిధేయత చూపుడు ద్వారా మనందరం కూడా పాపానికి దాసులమవుతూ వచ్చినాము.
మరి ఆదాం నుంచి కయీను స్వభావం మనం చూడొచ్చు. తర్వాత కయీను నుంచి నోవాహు వరకు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? నోవాహు కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చినాడు. ఆ రక్షించే సమయంలో పరలోకం నుంచి దేవుడు భూమిని చూసినప్పుడు భూలోకంలో ఉన్న నరులు ఎలా ఉన్నారంట? చాలా బొత్తిగా చెడిపోయిన వారుగా ఉన్నారు. వారు హృదయంలో ఉన్న తలంపు ఎల్లప్పుడూ చెడ్డదని ఆ వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మరి నోవాహును రక్షించినాడు. ఇదంతా కూడా ఎందుకు దేవుడు రాపిస్తూ వచ్చినాడంటే, మనలాంటి వారు అరే దేవుడు ఇలా చేస్తుంటే బాగుంది కదా అనే ఛాన్స్ లేకుండా ఇదంతా ఒక ప్రూఫ్ చూపించిన మిత్తమే ప్రభు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నోవాహు కుటుంబాన్ని రక్షించినాడు. మరి అక్కడితో పాపము అయిపోయిందా? మరలా పాప స్వభావం వారిలో కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నోవాహు నీతిమంతుడు, కానీ మంచిగా ఉన్నట్టు మాత్రం వల్లే, కానీ నోవాహులో కూడా పాపం అనేది ఉంటా వచ్చింది. తర్వాత తరాలు మళ్ళా పాపంను పుంజుకుని రావచ్చినట్లుగా చూస్తాం. అప్పుడు ఆ జలప్రలయం అయిన తర్వాత ఈ నోవాహు సమాధాన బలి అర్పించినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమనంటే, ఇంక మీదట ఈ లోకం నేను మరి నాశనం చేయను, ఎందుకంటే నరుల యొక్క హృదయపు ఆలోచన వారు బాల్యం నుండే చెడ్డది అని వాక్యం సెలవిస్తోంది. బాల్యం నుండి చెడ్డది అంటే మరి బయట ఇతరు వాళ్ళైతే పిల్లలు దేవుడి స్వరూపం అని చెప్తారు. మరి ఆ పిల్లలు బాల్యం నుండే చెడ్డది, నరుల యొక్క హృదయం బాల్యం నుండే చెడ్డది అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ముందు కూడా షేర్ చేసుకున్నట్టున్నాను. మా ఫ్యామిలీలో ఒక చిన్న పాప ఉంటా వచ్చింది. తను మా మమ్మీ చాక్లెట్ ఏదో ఇచ్చి, తనకు బాగాలేదు, సో చాక్లెట్ ఇచ్చి ఇది తినకూడదు సంథింగ్ చూపించి ఇది తినొద్దు అని చెప్పేసి తను వేరే రూమ్కి వెళ్ళింది. ఇక్కడ పెట్టాను చాక్లెట్, ముట్టుకుంటే నీకు తగిలితే అని చెప్పింది. తను అలా వెళ్ళిన వెంటనే ఈ పాప మెల్లగా వెళ్ళి చాక్లెట్ తీసుకుంది. మేబీ ఒక 2-3 years ఉంటుంది అంతే, ఇంకా స్కూల్ కూడా వెళ్ళే ఏజ్ కాదు, అప్పుడప్పుడే మాట్లాడటం నేర్చుకుంది. కాబట్టి వెళ్ళి ఆ చాక్లెట్ తీసేసుకుంది. మళ్ళీ మా మమ్మీ వచ్చినప్పుడు ఆ చాక్లెట్ తీసి ఇట్లా వెనక్కి పెడతా వచ్చింది. ఎవరు నేర్పించారు ఆ పాపకి దాచుకోవటము? కాబట్టి పాపపు స్వభావం అనేది మనలో పుట్టుక నుంచి ఉంది. అందుకే దావీదు కీర్తనకారుడు ఏం చెప్తాడంటే, నా తల్లి నన్ను పాపములో గర్భం ధరించింది అని చెప్తాడు. కాబట్టి వీఆర్ బోర్న్ విత్ సిన్. మనము మరి ఏమంటారు, జన్మత పాపులము కర్మత పాపులమని ఉంటా ఉంది. ఒక మంచి వచనం ఉంటుంది రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు చెప్పిన కథ అంతటి కూడా ఒక 2 వచనాలు మనం చూద్దాం. రోమన్స్ చాప్టర్ 5:12. రోమిలికి చదువు. ఇట్లుండగా మనుషుల ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకమును ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. కేవలం ఆదాం చేసిన పాపం ద్వారా మరణం వచ్చిందా అండి? కేవలం ఆదాం చేసిన పాపం వలన పాపం ప్రవేశించబడతా వచ్చిందా? అక్కడ ఒక కొమ్మ పెట్టాడు, పెట్టి ఏమన్నాడు, అలాగనే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. ఆదాం చేసిన పాపానికి మా పరిస్థితి ఇలా అయిందని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. మనలో కూడా పాపం ఉన్నట్లుగా మనం కూడా పాపం చేసిన వారంగా ఉంటా ఉంది. ఇప్పుడు 18-19 చదవండి. అదే అధ్యాయము 18:19. యేసుక్రీస్తును కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులకందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. ఏదనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక్క మనిషిని వలన ఎలాగైతే, ఒకని అవిధేయత వలన, ఒకని ఆజ్ఞ అతిక్రమం వలన ఎలాగైతే పాపం ప్రవేశించబడుతూ వచ్చిందో, ఇప్పుడు ఒక్కని విధేయత వలన, ఈ ఒక్కరు ఎవరంటే కడపటి ఆదామైన యేసుక్రీస్తు, ఈయన విధేయత వల్ల, ఆయన నీతి వలన ఇప్పుడు అందరూ కూడా నీతిమంతులుగా చేయబడతారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే ఒక పుణ్య కార్యము, కృపాదానము, ఏంటంట వర్డ్? కృపాదానము, విచ్ మీన్స్ గిఫ్ట్. ఇంగ్లీష్లో మంచి వర్డ్ ఉంది. సో బై ది గ్రేట్ రైచియస్నెస్ ఆఫ్ వన్, ఫ్రీ గిఫ్ట్, ఉచితమైన బహుమతి. బహుమతి అంటేనే ఫ్రీగా ఇచ్చేది. ఇంకా ఇక్కడ స్పెసిఫిక్గా రాశాడు, ఫ్రీ గిఫ్ట్ కేమ్ అపాన్ ఆల్ మెన్ అంటు ది జస్టిఫికేషన్ ఆఫ్ లైఫ్.
కాబట్టి మనం జీవించినట్లుగా. ఇంకొక మాట చెప్పాలంటే ఇది ఏంటి మరణము? ఇప్పుడు ఏదైనా తోటలో దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తింటే మీరు తప్పకుండా చేస్తారని చెప్పారు. సాతాను వచ్చి ఏం చెప్పాడు? మీరు చచ్చిపోతారు, మీరు చావరు, దేవుని వల్ల అవుతారు అన్నాడు. దేవుడు ఎట్లా సృష్టించినాడు అంట మానవుల్ని? తన స్వరూపమందు సృష్టించినాడు. అంటే అప్పుడు ఆల్రెడీ ఎలా ఉన్నారు వాళ్ళు? దేవుని స్వరూపంలో ఉంటూ వచ్చినాడు. అంటే సాతాను అబద్ధం చెప్తూ వచ్చినాడు. అయితే దేవుడు అబద్ధం చెప్పినాడా? మరి వాళ్ళు పండు తినాలని చనిపోయారా? చనిపోలేదు. అయితే మరణం అనేది తర్వాత దేవుడు శాపంలో భాగంగా చెప్పాడు, నువ్వు మన్నే గనుక నువ్వు మన్నవుతావు అని చెప్పాడు. కానీ అక్కడ దేవుడు చెప్పింది అబద్ధంగా, దేవుడు చెప్పింది నిజము. ఏం జరిగిందంటే దేవుడు ఇచ్చిన స్వరూపాన్ని మానవుడు కోల్పోతా వచ్చినాడు. అది ఆత్మీయమైనటువంటి మరణం. కాబట్టి ఇన్ స్పిరిచువల్ వే మ్యాన్ గాడ్ డైడ్. అందుకే రెండవ మరణము అని ఉంటుంది. శరీరానికి ఒక మరణము, ఆత్మకి ఇంకొక మరణం అనేది ఉంది. అది నిత్యత్వాన్ని గుర్చినటువంటి మరణం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, ఇది రెండవ మరణము అని. అబద్ధికులు అందరూ ఎన్నో వచ్చినాం, అది తెలిసిన జ్ఞాపం చేయగలుగుతాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 8, 8వ వచనం. పిలుపువారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండుచుండు గుండంలో పాల్పొందుతురు. ఇది రెండవ మరణం. ఇదేనో మరణం అండి, రెండవ మరణం. కాబట్టి మనకి ఏదైనా తోటలో ఇంకో విషయం జరుగుతూ వచ్చింది. పాపంతో పాటు ఏం జరిగింది? మనము నిత్య మరణాన్ని తెచ్చుకున్నాం. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనం చూస్తూ వచ్చింది ఏంటది? ఫ్రీ గిఫ్ట్ త్రూ జీసస్ క్రైస్ట్. ఏం జరుగుతూ వచ్చింది? ఫ్రీ గిఫ్ట్. కాబట్టి మరి యేసు ప్రభు నందే ఎందుకు రక్షణ అంటే, యేసు ప్రభు ఇది కూడా ఆది కాండంలోనే ఉంది. సర్పాన్ని శపిస్తే ఏం చెప్పినాడు? స్త్రీ సంతానమునకు కంటిన్యూ చేయండి, స్త్రీ సంతానమునకును నీకును విరోధము కలుగు చేస్తా అన్నాడు. తల మీద కొడతారు, మడి మీద కొడతారని ప్రభు చెప్తూ వచ్చినాడు. అది స్త్రీ సంతానం అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్పినాడు? ఇప్పుడు మామూలుగానే బైబిల్లో బిబ్లికల్ లాంగ్వేజ్లో మనం చూస్తే అనేక మార్లు స్త్రీని కూడా పురుషునితో కలిపి సంబోధించినట్లు, ఏకవచనంతో సంబోధిస్తున్నట్లుగా మనం చూడగలం. ఎందుకంటే ప్రభు అట్లానే చేసినాడు. ఫస్ట్ ది హస్బెండ్, దెన్ ది వైఫ్ కదా. ఇద్దరు కలిస్తే ఏక శరీరం, ఒక్కరని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన అనేకమైన పెళ్లిళ్ళ సందర్భంలో ఈ వాక్యాన్ని మనం వినగలం. కాబట్టి ఇలాంటి బైబిల్ గ్రంథంలో స్త్రీ సంతానం అని మొట్టమొదటిగా దేవుడు పలికిస్తూ వచ్చినాడు. ఎందుకు అంటే ఇది స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల జరిగే విషయం కాదు. ఈ సంతానం ఎవరంటే యేసు ప్రభు. అందుకే ఆయన ఎవరికి పుట్టారు? కన్య యొక్క గర్భాన పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనలో ఆదాము యొక్క బీజము లేదు. అందుకే ఆయన ఏంటి? పరలోకం నుండి వచ్చినటువంటి బీజం. హీ ద సీడ్ ఆఫ్ ది హెవెన్ అని ఉంటది. కాబట్టి ఆయనందు పాపము లేదు, ఆయన పుట్టుకలో పాపం లేదు. తర్వాత మనం బైబిల్ గ్రంథాన్ని అంతా పరిశీలించినప్పుడు ఆయన బ్రతుకులో పాపం లేదు. మన ఇంతకుముందు ఆరాధన వర్తమానంలో మరి తీర్పు విషయమై పొంతు పిలాతు దగ్గర యేసుప్రభు నిలబడటం గురించి మనం చూస్తూ వచ్చినాము. తీర్పు ఇచ్చే వ్యక్తి కూడా ఏం చెప్పినాడు? ఈయన యందు ఏ దోషము కనబడలేదు. కాబట్టి మరణ పర్యంతరము మరి ఎంతో నీతిగల దేవుడిగా, పరిశుద్ధుడిగా జీవిస్తూ వచ్చినాడు ఈ లోకంలో. కానీ నీవు దేవుని కుమారుడువా అంటే అవును, నీవన్నట్టే నేను దేవుని కుమారుడు అని నోరిప్పి మాట్లాడినాడు. కానీ ఇవన్నీ నీ మీద నిందలు ఇదన్నీ చేస్తున్నారే, నువ్వు నోరిప్పి మాట్లాడవా అంటే నోరు మెదపలేదు. అందుకు ఒక పాట ఉంటుంది, నోరు మెదపలేదా ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎందుకు? నీ కోసము, నా కోసమే. నువ్వు రాజువా అంటే అవును, నీవు అన్నట్టే నేను రాజునని చెప్పినాడు. సత్యమైన దేవుడు సత్యం పలికినాడు. కానీ అక్కడ నీవు నిర్దోషివి కదా అని, ఒకవేళ జీసస్ ఇస్ ది గుడ్ అడ్వకేట్ అని చెప్తా వచ్చినాను. ఒకవేళ పొంతు పిలాతు దగ్గర తన గురించి తను చెప్పుకోవాలంటే గొప్ప అడ్వకేట్ యేసు ప్రభు గొప్పగా చెప్పుకుని ఉండేవాడు. కానీ నీ నిమిత్తం నా నిమిత్తము మౌనం వహించినట్లుగా చూస్తా ఉన్నాం. ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? యేసు ప్రభు చెప్తా వచ్చినాడు, నా అంతటి నేనే ప్రాణం పెడతాను. గొర్రెలకి మంచి కాపరిని చెప్పినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించే నిమిత్తమై మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చినాడు అని చెప్పబడిన వాక్యం ఎంతో నమ్మదగినది. ఆయనే యేసు ప్రభు. యేసు అన్న పేరుకి మీనింగ్ ఏంటి? రక్షకుడు.
కాబట్టి మరి సమరయ స్త్రీ ద్వారా ఆ ప్రాంతంలో ప్రకటించబడినప్పుడు సమరయస్తులందరూ 2 దినాలు యేసుప్రభుని ఉంచుకున్న తర్వాత వారు ఒక మాట చెప్తా వచ్చారు, ఈయన నిజముగా లోక రక్షకుడు అని చెప్తా వచ్చినారు. కాబట్టి ఎందుకంటే ఇంతవరకు మనం చూసిన విషయాలన్నీ ఇది. కాబట్టి ఆయన యందు పాపం లేదు, కాబట్టి ఆయన మాత్రమే రక్షించగలడు. ఇంతకుముందు నేను చెప్పిన సినారియోల ప్రకారం బయట నుంచి బయట ఉన్న వ్యక్తే ఊబిలో ఉన్న వ్యక్తిని లాగాడు. కాబట్టి మన పాపం అని ఊబిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని విమోచించినట్లుగా మనం చూస్తాం. నీవు నేను పొందవలసిన శిక్షావిధి కల్వారి శిలువలో ప్రభు మరి పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే మళ్ళా రండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ద గ్రేస్ ఆఫ్ గాడ్ బ్రింగెత్ సాల్వేషన్. ఫస్ట్ థింగ్ చేసింది ఏంటి? దేవుని కృప రక్షణను తీసుకొచ్చింది. ఇది ఎలాగా? ఉచితంగా కదా, కృపాదానము, ఫ్రీ గిఫ్ట్. ఇంకొక వచనం చూద్దాం ఫ్రీ గిఫ్ట్ గురించి, అది చూసి నెక్స్ట్ లోకి మనం వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య ఏం వరమంట? కృపా వరము. అయితే ఇక్కడ దేవుని కృప ప్రత్యక్షమై రక్షణను తెచ్చిందని తీతుకు రాసిన పత్రికలు రాయబడింది. దేవుని కృప అంటే ఏమిటంటే యేసు ప్రభుల వారే. కృప అంటే ఏంటి? జీసస్ క్రైస్ట్. సత్యం అంటే ఏంటి? యేసు ప్రభువే. జీవం అంటే ఏంటి? యేసు ప్రభువే. మార్గం కూడా యేసు ప్రభువే. కాబట్టి అందుకే దేవుని కృప అని సంబోధిస్తా ఉన్నాడు. ఎలాగ వెల్లడిపరిచాడు మన ఎళ్ళ తన ప్రేమను? ఇప్పుడు మనం ఇందాక పాడుతూ వచ్చినాము, ఆనంద మహానందం ప్రభువే మనకు ఆనందం. మరి మంచి మాట మన క్రిస్మస్ టైంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయనందే నిత్య జీవం. కాబట్టి ఇట్లానే మనం రక్షించబడినాం. మన నీతి క్రియలను బట్టి మనం రక్షించబడినామా? మనము మన స్వతహాగా మనం రక్షించబడిపోయినామా? లేకపోతే మన వంటి వారు ఎవరైనా మా నరపాత్రుడు మనం రక్షించినాడా అంటే లేదు. అన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఒక నరమాంత్రుడిగా వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొలసీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటది, ఆయన అన్నిటికీ ఆది సంపుత్రుడు, ఆయన ద్వారానే అన్ని కలిగిన, ఆయన లేకుండా ఏది కలగలేదని ఉంటది. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటది, ఆయన దేవుడితో సమానంగా విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకోలేదంట. అయితే దేవుడితో సమానంగా ఉన్న దేవుడు యేసు ప్రభువు వారు యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. రూపమందు ఆకారమందు మనుష్యుడిగా కనపడ్డాడంట. అయితే ఆయన ఎవరు? దేవుడు. కాబట్టి నీవు నేను రక్షించబడిన నిమిత్తమై ఈ నిత్య నాశనం నుంచి మనల్ని విడుదల చేయడానికి ఏ పాపం ఎరగని దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తాను. అందు నిమిత్తమే రక్షణ ఆయన ద్వారానే. ఆయన కన్యకు పుట్టినాడు. ఇవన్నీ మనం చెప్పుకున్న విషయాలన్నీ ఆయన యందు నెరవేరబడినాయి. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే సత్యము, యేసుక్రీస్తు మాత్రమే మరి రక్షకుడు అని మనం చూస్తా ఉన్నాం. కృప ఉచితంగా, ఇట్ ఈస్ నాట్ టేకెన్ బై మనీ ఆర్ మన ఏదో పే చేసి తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. ఉచితంగా ప్రభు ఈ రక్షణని ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ రాయబడింది, దేవుని కృప ప్రత్యక్షమై రక్షణ తెచ్చింది. తర్వాత ఇట్ అపియర్ టు ఆల్ మెన్, సమస్త మనుష్యులకు, ఇజ్రాయెల్ వారికి, భారతీయులకి, ఆంధ్ర వాళ్ళకి, తెలుగు వారికి చెప్పారా? అందరికి, సమస్త మనుషులకి మరి ప్రత్యక్షమైందంట. అపియర్డ్ అన్న చోట ఎఫిఫానో అనే ఒక వర్డ్ గ్రీక్ లో యూజ్ చేయబడి, విచ్ మీన్స్ షైన్డ్ అవుట్. నీతి సూర్యుడు మీకు కంటిన్యూ చేయండి. కాబట్టి ఉదయించినాడు మీకు, ద సన్ ఆఫ్ రైచియస్నెస్ అని ఇట్ హ్యావ్ అరైజ్డ్ ఆన్ యు అని ఉంటుంది. కాబట్టి అలాగా దేవుడు సూర్యుడు ఎట్లయితే మరి ఈ లోకం పైన తన యొక్క తేజస్సును కనపరుస్తున్నాడు, అట్లా ప్రభు ఈ లోకం పైన కరుదించినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మొట్టమొదటిగా మనం దేవుని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి చెప్పాలి? ఇంతసేపు మనం వాక్యం విన్నాం. ఎందుకు ప్రభుని ఆరాధించాలి? ఉచితంగా తన కృపను అనుగ్రహించినారు. తన కృప అనగా ఏమిటి?
యేసు ప్రభుని వర్ణించినారు. యేసు ప్రభు ఎవరు? దేవుడై ఉంటా వచ్చినాడు. కానీ నీ నిమిత్తం నా నిమిత్తము ఆ బలియాగం చేయడం ద్వారానే మనకి రక్షణ అనేది కలిగింది. చాలా సింపుల్ గా ఈ విషయం అనేది మనకి కలగలేదు. చాలా ప్రెషియస్ థింగ్. మనం జ్యేష్ఠ కుమార్ని మనం ఎవరికైనా ఇస్తామా? ఇవ్వలేము. కానీ దేవుడు తన కుమార్ని మనం ప్రేమించి ఇచ్చినట్లుగా చూస్తే, ఏ పాపం చేయని పరిశుద్ధుడైన దేవుని అర్పించినట్లుగా చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని కృప అనగా యేసు ప్రభు ఈ లోకానికి ఏం తీసుకొస్తూ వచ్చినాడు? రక్షణను తీసుకొస్తూ వచ్చినాడు. ఆయన నిజమైన రక్షకుడు, సమస్త జనులకు ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. తర్వాత 12:13 మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచున్నవన్నని మాకు బోధించుచున్నది. ఇక్కడ దేవుని కృప అని చెప్తూ, ఇప్పుడు దేవుని కృప రక్షణ తీసుకొచ్చింది. దేవుని కృప రెండోది ఏం చేసింది? సమస్త మనుషులకి ప్రత్యక్షము అవుతా వచ్చింది. ఇప్పుడు దేవుని కృప ఏం చేస్తుందంట? బోధిస్తా ఉంది. చాలా మంది సువార్త చెప్పినప్పుడు, లేకపోతే చాలా బోధకులు బోధించినప్పుడు దేవుని కృప ఓన్లీ రక్షించబడే వరకే అని చెప్తారు. అంటే యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవడం ద్వారా, ఆయన మన సొంత రక్షకుడు అంగీకరించడం ద్వారా అయిపోయింది, అక్కడతో ఫినిష్ అయిపోయిందా? తర్వాత మళ్ళీ ఎలా పడితే అలా జీవిస్తే పరలోకానికి వెళ్ళిపోతామా? లేదు. ఎవ్రీడే వీ హ్యావ్ టు సీక్ ది గ్రేస్. ప్రతి దినము ఆయన కృపను మనం అనుదిన కృపను మనము కోరుకోవాలి. యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పిస్తూ అందులో ఒక మాట పలికిస్తూ వచ్చినాడు. ఏంటంటే, మా అనుదిన ఆహారం మాకు దయచేయము. ఎవ్రీడే వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది లార్డ్. ప్రతి దినము ఆయన కృపను కోరుకోవాలి. అందుకే కృప ప్రత్యక్షమైంది, కృప రక్షణను తీసుకొచ్చింది. కృప ఇప్పుడు ఏం చేస్తుందంటే భక్తిహీనత నుంచి, వీటన్నిటి నుంచి కూడా విడుదల చేసి బోధిస్తా ఉందంట. తర్వాత యేసు ప్రభు యొక్క రాకడ నిమిత్తము నిరీక్షణతో సిద్ధపరుస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంతకాలం మన బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మన నీతి క్రియలు ఎలా ఉన్నాయంటే మురికి పేలికల వంటివి, మురికి గుడ్డల వంటిదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మరి రక్షించబడిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ కొంతమంది ఎవరికైనా ప్రభు గురించి చెప్పినాడు, ఏం చెప్తారు తెలుసా? అరే బైబిల్ బాప్టిజం తీసుకుంటాను, సరేరా, దేవుని నమ్ముకుంటాను, కరెక్టే, కానీ మళ్ళీ నేను మంచిగా బతకాలరా బాబు, అబద్ధాలు ఆడకూడదు, ఇవన్నీ చేయాలంటే నా వల్ల కాదు అంటారు. మనంతటా మనమే చేయగలిగితే ఇంకా యేసు ప్రభు రావటం ఎందుకు? అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనకెందుకు? ఎప్పుడైనా ఆలోచించామా? కాబట్టి రక్షించబడిన మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడాల్సిన ఈ విషయాలని ఎవరు బోధిస్తారండి? ఎవరు మనకి పాపం పైన విరక్తి పుట్టించగలరు? నేను చెప్తా ఉన్నాను కదా, ఐఎమ్ ఏ డ్రగ్ అడిక్ట్ పర్సన్, ఐఎమ్ ఏ ఆల్కహాలిక్ పర్సన్, ఐఎమ్ ఏ చైన్ స్మోకర్. ఇప్పుడు ఒక్కసారిగా మాన్పించడం అంటే డాక్టర్ వల్లే అవ్వట్లేదు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ ఫీలింగ్ మళ్ళీ వచ్చినప్పుడు హౌ ఐ విల్ కంట్రోల్? నేను వెళ్ళిపోతా, ఈజీగా వెళ్ళి మళ్ళీ పాపం చేయగలను. కానీ ఎట్లా నేను చేయకుండా ఉండగలిగాను? దేవుని కృప మీద ఆధారపడతాం. ఇప్పుడు చెప్తాను, హౌ వి విల్ బి సేవ్, ఎలా మనం రక్షణ పొందాము? రోమిలకు రాసిన పత్రిక 10:9 నేను చదువుతున్నాను, సమయం అయిపోతా ఉంది కాబట్టి. అదేమనగా ఎలా రక్షించబడి, ఇప్పుడు యేసు ప్రభు రక్షకుడు ఇవన్నీ తెలిసి మన రక్షించబడిన మనకి తెలుసు, ఇంకా రక్షించబడలేదు, ఇంకా ఆరాధించే అనుభవాలు అనేక లేరు కాబట్టి ఈ వచనం తీసి చూపిస్తా ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక 10:9 యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో ఉండి ఆయన లేపునని నువ్వు హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. యేసు ప్రభు అని ఒప్పుకోవాలంట. ఒప్పుకోవటం అంటే ఏంటి? ఆయనకి సరెండర్ అవ్వటం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి ఎట్లా ఇదవుతాడు అంటే, వెన్ వి సరెండర్, ఇంకా జీవించున్నది నేను కాదు, ఇదిగో క్రీస్తునందు ఉన్నవారు ఎవరంట? నూతన సృష్టి. కాబట్టి ఇంక జీవించినది నేను కాదని పౌలు చెప్తాడు. కానీ ఇంకా నేను జీవిస్తున్నాను, నేను ప్రభు కోసం ఇది చేస్తాను, నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటే అది మనం చేస్తున్నట్టు. రొట్టెలో పాలు పంచుకున్నప్పుడు కూడా ఇది మనం చేస్తున్నట్టు ఉంటే ఇట్ విల్ బి ఆల్వేస్ ఫెయిల్యూర్. కానీ దేవుని ఆత్మ మీద ఆధారపడాలి. ఇంకొక వచనం చూపిస్తాను, అపోస్తులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు ఆత్మను పొందుకుంటేనే మనకి ఇవన్నీ బోధించగలుగుతారు. 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? యేసుక్రీస్తునందు మనకు కృపావరం ఒకటి ఇచ్చినాడు. ఏంటది? నిత్య జీవము. రక్షణ, రక్షకుడు యేసుక్రీస్తునందు ఇప్పుడు విశ్వాసం ఉంచితేనే కదా మనకు రక్షణ వచ్చేది. రక్షించబడిన తర్వాత ఏం జరుగుతుంది? మనకి నిత్య జీవము వస్తుంది. ఇదిగో దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన కుమారుని అనుగ్రహించినాడు. తన కుమారుని విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది? నిత్య జీవం. ఇంతకుముందే మనం చూసుకున్నాం కదా, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23. ఒకసారి మళ్ళీ ఎవరైనా చదవండి ఫాస్ట్ గా. 6వ అధ్యాయం 23వ వచనం. ఫస్ట్ గిఫ్ట్ అది, ఫ్రీ గిఫ్ట్ అది. వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము. ఏంట కృపావరము? యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారికి ఇంకో కృపావరము ఏంటది? మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఇదంతా అయిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. రక్షించబడిన వ్యక్తి ఎట్లా రక్షించబడతాడు? పాప క్షమాపణ పొందిన తర్వాత కదా. తర్వాత ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తికి ఇంకొక వరం, నిత్య జీవంతో పాటు ఇంకొక వరం వస్తుంది. ఏంట వరం అంటే? పరిశుద్ధాత్మను వరము. ఈయన సర్వసత్యంలోని మిమ్మల్ని నడిపిస్తాడని ఇంకొక చోట అదే యోహాను సువార్తలో రాయబడి ఉంటది. అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే భక్తిహీనత నుంచి, ఇప్పుడు చూడండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, భక్తిహీనత నుంచి, దురాశల నుంచి విసర్జించి, వీటన్నిటిని కూడా విసర్జించేలాగా ప్రభు చేస్తాడు. ఇంతకుముందు సిగరెట్ అంటే ఇష్టం, ఇంతకుముందు ఆల్కహాల్ అంటే అసలు అది లేకుండా ఒక రోజు ఉండబోదు, చేయగడబోదు, చెయ్య అస్సలు ఉండలేను. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మీద పొందుకున్నాను కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే నన్ను మరి సన్మార్గంలో పరిశుద్ధత వైపు నడిపిస్తాడు. ఈ లోకంలో అన్నిటిని అసహించుకునేటట్టు చేస్తాడు. చేసి చూడండి 13వ అధ్యాయము 2వ భాగము, ఈ లోకములో స్వస్థాబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. చున్నది అన్న చోట బోధిస్తున్నాడు అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందే చూసుకున్నాము దేవుని రక్షణ, ది గ్రేస్ ఆఫ్ గాడ్ అంటే యేసు ప్రభు వారు. ఇప్పుడు యేసు ప్రభు వారు లోకానికి రక్షణ తీసుకొచ్చినాడు, సమస్త మనుషులు కనపరుచుకున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వసించి మన పాప క్షమాపణ మనము ఒప్పుకున్నప్పుడు, మన ఎట్లా యేసు ప్రభువుని ఒప్పుకుని ఆయన చెంత మనం అప్పగించుకున్నప్పుడు మనకేం కలుగుతుంది? నిత్య జీవము కలుగుతుంది. రెండో మరణము లేదు కదా. తర్వాత ఇదే దేవుని కృప ఏం చేస్తా ఉంది? బోధిస్తా ఉందంట. ఎట్లా? రెండో వరం ఏంటి? నిత్య జీవం ఫస్ట్ వరము, రెండో వరము పరిశుద్ధాత్మను వరం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎందుకు అనుగ్రహించినాడంటే టు కంటిన్యూ దట్ గ్రేస్. రక్షించబడితోనే అయిపోలేదు గ్రేస్, టు కంటిన్యూ దట్. కాబట్టి ఇది బుద్ధితోను, స్వస్థ బుద్ధితోను, నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకి బోధిస్తా ఉందంట. బుద్ధితో అంటే స్వస్థత బుద్ధి అంటే సెల్ఫ్ కంట్రోల్, సోబర్లీ అని ఉంటుంది, సోబర్ స్పిరిట్, సెల్ఫ్ కంట్రోల్, మనకు సంబంధించింది. నీతితో అంటే ఇతరులకి క్రీస్తుని ఎవరి నీతి? నా నీత, మీ నీత? క్రీస్తు యేసు ప్రభు యొక్క నీతి. యేసు ప్రభుని రక్షించి ఇక్కడ బతుకున్నది ఎవరు? నేను కాదు, యేసు ప్రభు కదా. కాబట్టి కొంతమంది స్టేటస్ పెడతా ఉంటారు ఇందులో ఉన్నట్టు ప్రేమ, సంతోషం, సమాధానం. ఇప్పుడు ఒక వ్యక్తితో మనకి ఇదైంది, మళ్ళీ ఆ వ్యక్తిని ఎట్లా ప్రేమించగలం? మనిషి అయితే చేయగలడు, పగబెట్టుకుంటాడు. కానీ ఎలా ప్రేమించగలడంటే పరిశుద్ధాత్మ. దేవుడు మనలో ఆ స్పిరిట్ తీసుకొస్తాడు. దేవుడు మనలో ఆ క్యారెక్టర్. యూ విల్ బి నాట్ చేంజ్డ్. నువ్వు ఏదో నీ యాటిట్యూడ్ ఇవంతా ఇదవ్వదు, కానీ గాడ్ విల్ టేక్. వెన్ యూ గివ్ కంట్రోల్ టు ది గాడ్, దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నేను లీడ్ చేస్తాడు. యేసు ప్రభువుని ఒప్పుకోవటం అంటే ప్రభు ఏం చేస్తాడు? రాజ్యాన్ని పరిపాలిస్తాడు. రాజు ఏం చేస్తాడండి? రాజు ఏం చెప్తే అదే చేయాలి. ఎవరు? రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కదా. ఇప్పుడు ఈ ఖతర్ రాజు ఒక డెసిషన్ తీసుకున్నాడు అనుకో, దానికి ఎదురు చెప్పేవారు ఎవరున్నారా? వీళ్ళందరూ శిరస వహిస్తారు. ఎందుకు? వారిని ఆయన రాజుగా అంగీకరించారు కాబట్టి. అట్లని యేసు ప్రభువుని ఒప్పుకోవటం అంటే ఆయన రాజుగా కంట్రోల్ ఇవ్వటం అనమాట. సో దట్స్ హౌ వి విల్ ఓవర్కమ్. నీతితో బతుకు. తర్వాత భక్తితోను. భక్తితో అంటే ఈ దేవునికి నీకు ఉండేటువంటి విషయం. మొదట మనకి, తర్వాత ఇతరులకి, తర్వాత దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధాల గురించి బోధిస్తుంది. మూడవది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచడానికి మనల్ని సిద్ధపరుస్తాడంట. ఇప్పుడు దేవుడు, మహాదేవుడు, చదవండి ఒకసారి 13వ వచనం. మహాదేవుడు
మహాదేవుడు వేరు, రక్షకుడు వేరా? దేవుడు, మన దేవుడును రక్షకుడు, మహాదేవుడు మామూలు దేవుడు కాదు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి మనల్ని సృష్టించిన వ్యక్తి ఆయనే. ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాడు. మనం కోల్పోయినాము ఆదాం నుండి. తర్వాత మనల్ని రక్షించింది కూడా ప్రభువే. ఏది మనం సొంతంగా చేసుకోలే, మనల్ని నిర్మించింది ఆయనే. ఎందుకు నిర్మించినాడంటే ఫ్రీలీ. ఎందుకు కృప చూపించినాడంటే ఫ్రీలీ. ఎందుకు? హీ జస్ట్ లవ్స్ అస్. మనలో ఏమైనా అతిశయం ఉందా? మనల్ని ప్రేమించడానికి ఏమైనా మనలో గొప్ప ఉందా? నరహంతకులం. ఎట్లా? ఇతరులను ద్వేషించడం ద్వారానే. వ్యభిచారులము. ఎట్లా? వ్యభిచారం చేయలేదే, మోహపు చూడు ద్వారానే. కాబట్టి ఇట్లా ఎన్నో ఆజ్ఞలను అతిక్రమించేసినాం. మన పుట్టుక నుంచే మన పాపులము, మనం జన్మతా కర్మతా పాపులము. మనం రక్షించడానికి ఇవన్నీ కూడా సింపుల్ సొల్యూషన్ ఒకటి ఏంటంటే యేసు ప్రభు నందు విశ్వసించడం, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం. అక్కడితో అయిపోయిందా? లేదు, టు కంటిన్యూ. కాబట్టి మనం రక్షించబడిన వారందరూ మనం ఎందుకు ఆరాధించాలంటే ప్రభువుని, వీ హ్యావ్ రిసీవ్ దిస్ ఫ్రీ గిఫ్ట్. ఉచితంగా మనము పొందుకున్నాం. మనం ఏర్పరచుకున్నాం ఆయన్ని, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, ప్రభా నీ కృపను ప్రత్యక్షపరిచినావు, నీ కుమారుని దయచుడు ద్వారా నీ కృపను మాకు అనుగ్రహించినావు, అందరి నిమిత్తం స్తుతిస్తా ఉన్నాను. నీ కృప మా అందరికీ, ఇశ్రాయేలు మాత్రమే కాదు మా అందరికీ నీ దయచేసిన, అందరి నిమిత్తం ఆరాధిస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు ప్రభా, నేను కృపయందు జీవించిన, నా నీతి వల్ల నేను నీతిమంతుడిగా తీర్చలేను. నీ కుమారు నీతి నాకు అనుగ్రహించి నిత్య జీవాన్ని ఇచ్చినావు. రక్షించి నిత్య జీవం ఇచ్చినావు. అందుని బట్టి నీకు నేను ఆరాధిస్తా ఉన్నాను. మరి నిత్య జీవంతో పాటు ఇంకొక వరాన్ని కూడా ఇచ్చినావు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని నాకు ఇచ్చినావు ప్రభు. అందుని బట్టి నేను ఆరాధిస్తా ఉన్నాను. ఈ పరిశుద్ధాత్మను బట్టి నేను పాపముని జయించగలుగుతా ఉన్నాను. మరి ఈ పరిశుద్ధాత్మను బట్టి నాకు ఒక గురి ఉంది. నా పరుగుని కడముట్టించే వరకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడే ఉంటాడు. అండ్ ఆ మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తుని ఎదుర్కొనడానికి నన్ను సిద్ధపరుస్తాను. అందు నిమిత్తం నిన్ను ఆరాధిస్తాను. నా లైఫ్నే మార్చేస్తున్నావు ప్రభువా అని ఆరాధించాలి. రక్షించబడలేని వారు ఇంతకుముందు నేను చెప్పిన రీతిలో యేసు ప్రభు అని సింపుల్. ఇంతవరకు మనం వింటూ వచ్చినాం. ఇట్ ఈస్ ఆల్సో గాస్పల్. కృపా స్వార్థ, ఫ్రీ గిఫ్ట్. స్వార్థ అంటే ఏంటంటే శుభ వార్త. గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ ఇది గుడ్ న్యూస్. ఇంతకుముందు కూడా దూతలు ఏం తెచ్చినారంట? శుభవార్తలు తెచ్చినారు. మనం పాట పాడుతున్నాం, మన అర్థం తెలుసుకుని పాడాలి. కాబట్టి ఇందు నిమిత్తము మన ప్రభుని ఆరాధించబద్ధులమే ఉన్నాం. కాబట్టి రక్షించబడిన మనలో ఇవన్నీ ఉన్నాయి కూడా. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అండ్ వీ హ్యావ్ టు వర్షిప్. అండ్ రక్షించబడలేని వారు, దిస్ ఇస్ వెరీ సింపుల్. క్రైస్తవ జీవితము చాలా సులువైంది. ఎలా సులువైంది? చాలా కష్టమైంది కదా. ఎట్లా సులువు? యేసుప్రభు ఏమో నువ్వు సిలువను ఎత్తుకుని రావాలని చెప్పినాడు. కానీ అదే యేసుప్రభు ఇంకో మాట చెప్పినాడు, నా కాడి చాలా సులువైంది, తేలికైందని చెప్పినాడు. ఎందుకంటే ఇంకో పక్క ఆయన ఉంటాడు. మనంతటి మనం మోసుకుని రావాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆయన ఆల్రెడీ మోస్తున్నాడు కాబట్టి మనతో కూడా ఉండి నడిపిస్తాడు. అయితే ఏం చేయాలి? మనము సరెండర్ చేయాలి. రాజుగా మన ఆయన్ని అంగీకరించాలి. కాబట్టి దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించిన గాక. యాక్చువల్లీ 5 verses నేను చేయాలనుకున్న, బట్ టైం రన్ ఓవర్. కాబట్టి దేవుని కృప అంటే ఏంటి? దేవుని కృప ఎట్లా బయలుపరిచినాడు? తన కుమారుని ఇచ్చుతారు. దేవుని కృప అంటే నథింగ్, ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువే దేవుని కృప. తర్వాత ప్రత్యక్షపరిచినాడు. తన కుమారుడి ద్వారా మనకి రక్షణ తీసుకొచ్చినాడు. ఆ రక్షకుని ద్వారా మనకి నిత్య జీవం వచ్చింది. ఆ నిత్య జీవంని పొందుకుంటానికి ఇంకా మనం బ్రతకాలి. కాబట్టి రక్షించబడిపోయినాము. మనం బ్రతుకు నిమిత్తం మనం మంచిగా బతకాలంటే, నీతిని, లోకాన్ని జయించాలంటే మనకి పరిశుద్ధాత్మను వరాన్ని ఇచ్చినాడు. అండ్ పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మరి యేసు ప్రభు యొక్క రాకడికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, క్షమించాలి, టైం అయిపోయింది. 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు వస్తున్నాడు అంటున్నాడు. ఇంకెప్పుడు వస్తాడంటే బైబిల్ ఒక మాట ఉంది, ఆయన దృష్టికి 1000 దినములు ఒక దినం అని ఉన్నాడు. త్వరగా వస్తానన్నాడు. 2 days అయింది. ఇప్పుడు 3rd day మనం వచ్చేసినాం. హీ విల్ కమ్ సూన్. ఆయన ఉండటం వల్ల ఆయనకు లాభమా మనకు లాభమా? మనకే లాభం. మనం ఆయన కృపామయుడిగా మన మీద ఇంకా మనం రక్షించబడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి సమయము ఇదే, రక్షణ దినము ఇదే, అనుకూల సమయం అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ది కాల్ ఆఫ్ గాడ్. ఫ్రీలీ ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గివెన్. ఫ్రీలీ ఎట్లా ఇవ్వబడుతున్నట్టు ఉచితంగా ఇవ్వబడతా ఉన్నాను. కాబట్టి దీన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే మన నిత్యత్వంలోకి వెళ్ళటానికి, మన నాశనంలో ఉన్న మీరు గ్రహించాలి. ఇంకెందరైతే ఆరాధించలేని అనుకోని ఉన్నారో, ఇంకెందరైతే రక్షించబడలేదో, ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదో,